హాయ్ అండి. హాయ్ అండి. వచ్చినవాడు గౌతమ్ ఏంటి ఆ సినిమా స్పెషల్ ఏంటి, అందులో ఎందుకు ఎంత ట్రెండ్ అవుతుంది ఆ సినిమా అంటే? అశ్విన్ బాబు అంటేనే ఓంకార్ వాళ్ళ తమ్ముడు, కానీ ఇప్పుడు అశ్విన్ బాబునే పక్కన పెట్టేసి ఆ సినిమా ట్రెండింగ్లో వచ్చిందంటే చిట్టి పికిల్స్ అండి. జస్ట్ ఆ టీజర్ లాంచ్లో ఆమె కనబడ్డం, అది కాకుండా స్టేజ్లో హీరోయిన్తో పాటు సమానంగా, అంటే దాంట్లో హీరోయిన్ చేసిందా లేకపోతే యాక్టింగ్ చేసిందా లేకపోతే ఆ మేకర్స్ ఈ చిట్టి పికిల్స్ జరిగిన గొడవల్లోనే ఆమెను లాగేసినారు ఆ సినిమాల్లోకి అనేది మనకు తెలియాలి. ఇప్పుడు ఎవరైనా మీమర్స్ చూడండి, అందరినీ పొగుడతారు తిడతారు, కానీ వాళ్ళేమో ఎదుగుతా పోతున్నారు. ఇప్పుడు చిట్టి పికిల్స్ ఆ అమ్మాయి ఎక్కడో ఉన్న అమ్మాయిని తెచ్చి ఈరోజు ఫిలిం ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో ఆమెను కూర్చోబెట్టారు అంటే దానికి మీమర్సే కారణం. ఆల్రెడీ కుమార్ ఆంటీని కూర్చోబెట్టి ఎక్కడో కూర్చోబెట్టారు, ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది, మళ్ళీ దిగింది. ఇప్పుడు చిట్టి పికిల్స్ గారిని కూడా అశ్విన్ బాబుని కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆ సినిమా వచ్చాడు గౌతమ్ అనే సినిమా ఇంత ట్రెండ్ కావడం మెయిన్ ఆ అమ్మాయే, చిట్టి పికిల్స్ అమ్మాయే. కాబట్టి ఆ అమ్మాయి మీద ఇంకా వీళ్ళు టీజర్ కూడా రెడీ చేసుకుంటారనేది నా అభిప్రాయం. ఇంకా ఈ దెబ్బకి ఇది చూసిన వాళ్ళు కూడా ఇంకా హీరోయిన్ ఇంకా ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నా ఆలోచన. గొడవ జరిగింది కానీ బాగా జరిగిందంటారా? ऊपर वाला जब देता है तो चप्पड़ पाड़ के देता है. నిజంగా ఏదైతే ఒక హైప్గా వెళ్ళిపోయిందో ఇప్పుడు ఆమె అదే స్టేజ్ నుండి కిందికి దిగజారిపోయి, అంటే వాళ్ళ బిజినెస్ అంతా డల్ అయిపోయిన స్టేజ్లో వాళ్ళ ఒక చెల్లి జస్ట్ అనారోగ్యపాలమైన పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ ఆమెని పొగిడే వాళ్ళు కూడా ఉంటారు. అబ్బా ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్కి వెళ్ళారా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా విమర్శలే ఈరోజు హీరోయిన్స్ చేసేస్తున్నారు. ఇప్పుడు మనం మొన్న థియేటర్ బయట ఐమాక్స్ బయట రివ్యూస్ చెప్పే అతను ఈరోజు పెద్ద పెద్ద హీరోయిన్లతో వెళ్ళి కూర్చుని డిబేట్, అంటే మన కేరళ ఒక మన బాలకృష్ణ గారితో యాక్ట్ చేసింది కదా అమ్మాయి సింహారెడ్డిలో, ఆ అమ్మాయి పక్కన కూర్చొని, అంటే మలయాళంలో టాప్ హీరోయిన్, ఆమెతో షేర్ చేసుకుంటున్నాడు సీట్. అంటేనే ఈరోజు విమర్శలు చేసే వాళ్ళే ఎక్కడికో ఎదిగిపోతున్నారు, ఈ మీమర్స్ ఇక్కడే ఆగిపోతున్నారని మీమర్సే పాపం కుళ్ళిపోతున్నారు. నిజంగా చిట్టి పికిల్స్కి ఆల్ ద బెస్ట్. ఆ సినిమా హీరో అశ్విన్ బాబు అని ఇప్పుడైనా గుర్తించండి. అమ్మాయి గ్లామర్ ఎలా ఉందంటే హీరోయిన్ గ్లామర్ అని కూర్చుంటారా? అమ్మాయి నిజంగా రీల్స్ చూసినప్పుడు అందరూ హీరోయిన్ గ్లామరే అని, సడన్ గా ఇలా అశ్విన్ బాబు, అంటే అశ్విన్ బాబు ఒక ఓంకార్ కొంచెం ఫేమస్ దాంట్లోనే రావడం, ఇప్పుడు అశ్విన్ బాబునే మర్చిపోయి ఆ సినిమా మొత్తం ట్రెండ్ అవ్వడం ఈ అమ్మాయి వల్లే అవుతుంది. కాబట్టి చూడాలి, సోషల్ మీడియా ద్వారా ఫేమ్ అయిన వాళ్ళు సినిమాలకు వెళ్ళినా కూడా సక్సెస్ అతి కొద్ది మంది అయ్యారు. ఆ అతి కొద్దిలో ఈ చిట్టి పికిల్స్ అమ్మాయి కూడా ఉంటుందేమో అని. మోక్ష ఈ అమ్మాయి పేరు. ఇప్పుడు చిట్టి పికిల్స్ అమ్మాయి కనిపిస్తే మీరు ఏం చెప్తారో? బూతులు కొంచెం తగ్గించుకోని నాన్న చెప్తారా? కొంచెం అంటే తిట్టింది వాళ్ళ సిస్టరు, కానీ ఈ అమ్మాయి ఎక్కువ అక్కడ ఫేమస్ కాబట్టి చూడాలి వచ్చిన అవకాశాన్ని చేతుల సద్వినియోగం చేసుకుంటుందా లేదంటే అలా అదే పచ్చడిలో వచ్చిన మాదిరే పోగొట్టుకుంటుందా అనేది వెయిట్ అండ్ సీ.